మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఉత్కంఠ పరిస్థితులు ఎదురవబోతున్నాయా? జూన్ 1వ తేదీన రాబోయేటువంటి ఎగ్జిట్ పోల్స్, మరోవైపు జూన్ 4వ తేదీన కౌంటింగ్. అధికార విపక్షాల్లో విపరీతమైనటువంటి ఆసక్తి రేపినటువంటి పరిస్థితి. అలానే అధికార యంత్రాంగంలోనూ ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం ఉంది. కౌంటింగ్ సెంటర్లలో ఆర్ఓలుగా పనిచేసేందుకు కూడా కొంతమంది సుముఖంగా లేరు అనేటువంటి సమాచారం, 7 నుంచి 8 మంది సెలవుపై వెళ్ళిపోయారనేటువంటి సమాచారం ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది. ఎంతవరకు నిబంధనల ప్రకారం కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది? అలానే ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్నటువంటి ఏర్పాట్లపైన ఈసీకి పట్టుందా లేదా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అన్నవరపు బ్రహ్మయ్య గారు ఉన్నారు. బ్రహ్మయ్య గారు నమస్కారం. నమస్కారం అండి. ఎప్పుడు లేనంత ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్లో. అంటే దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు 4 రాష్ట్రాల ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అవును. కానీ అన్ని రాష్ట్రాల కంటే ఏపీ పైనే ఎక్కువ మొగ్గు ఉంది. 7 దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ జరిగినా కానీ 4వ దశే కీలకమైన దశ అనేటువంటి చర్చ ఇప్పటికీ నడుస్తుంది. సో ఏపీలో కౌంటింగ్ ఎలా జరుగుతుంది? అందరిలో కూడా ఒక ఆసక్తి ఉంది. మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా ఎన్నికలు ప్రకటించిన తర్వాత సున్నితమైన ప్రాంతాలు అని చెప్పేసి గుర్తిస్తారు మనకి. అవును. ఎప్పుడు కూడా అక్కడ టెన్షన్ ఉంటుంది. ఆ గ్రామాల్లో స్పెషల్ పోలీసు బలగాలు తీసుకొస్తారు, చేస్తారు. అయితే ఈ క్రమంగా గతంలో ఉన్నటువంటి కొంచెం క్రమశిక్షణ తప్పుతూ వచ్చేసింది. దానికి కారణం మీడియా పెరగటం, ప్రజలందరికీ కూడా మీడియా పట్ల అవగాహన కలగటం, ప్రతిదీ తెలుసుకోవాలని ఆసక్తి ఉండటం, మీడియాలో కనిపించాలనుకోవటం, ఏదైనా చేస్తేనే తప్ప మీడియాలోకి రామురా అనే భావన రావటం కూడా ఒక కారణాలు. ఇవన్నీ కూడా అంటే మనం చెప్పుకోవడానికి సత్యశక్తి అనిపించిన నిజాలు ఇవన్నీ కూడా దీనికి సంబంధించి. సో మొన్న ఆఫ్టర్ పోలింగ్ జరిగినటువంటి సంఘటనలు చూసాము. ఈవీఎంలు పలగొట్టడం దగ్గర నుంచి రాడ్లు పట్టుకుని రోడ్డు మీద పరిగెత్తడం వరకు అన్ని చూసాము. సినిమా తనిపించేసి అన్ని విషయాలు కూడా. అంటే ఇక కారణం ఏంటంటే ఇది ప్రధానమైన కారణం మనిషిలో ఇది కావడం. రెండుగా అధికార కాంక్ష, దానికి సంబంధించి అట్లా బై హుక్ ఆర్ క్రూక్. ఇప్పుడు డబ్బు ఒక్కటే కాదు, బలం కూడా ప్రదర్శిస్తే తప్ప మనం గెలవలేము అనే స్థితికి వచ్చారు. డబ్బు ఖర్చు పెడుతున్నారు, బల ప్రదర్శన చేస్తున్నారు. అంటే అధికారం అనేది అల్టిమేట్గా వాళ్ళకి ఒక లక్ష్యంగా ఉన్నది. అధికారం అనేది గతంలో సేవగా ఉండేది. జెంటిల్మెన్స్ అట్లా స్టేట్మెన్షిప్ ఉన్నటువంటి నాయకులు ఉండేవాళ్ళు. దానికి సంబంధించి ఆ స్టేట్మెన్షిప్ అనేది వేరే డిఫరెంట్ అనమాట. ఆ నాయకులత్వం ఉండేది. వాళ్ళు ఎంత రాజకీయాలు ఉన్నా ప్రజలకు సర్వ్ చేయడంలో దేశాన్ని యొక్క కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకునేవాళ్ళు. దీనికి సంబంధించి ఇవాళ అది పోయింది. ఇవాళ ఎన్నికల పోటీ చేసేదినికే డబ్బు సంపాదించుకోవడానికి. ఆ డబ్బు సంపాదించుకోవాలంటే బై హుక్ ఆర్ క్రూక్, డబ్బుతోనా, బలంతోనా, కులంతోనా, మతంతోనా ఏదో రకంగా మనకి అధికారం కావాలి. ఈ నేపథ్యంలో ఇంత టెన్షన్ రావడానికి ప్రధానమైన కారణమైంది. ఓకే. కానీ అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇంత చర్చ, ఇంత రచ్చ నడుస్తుంది? ఇప్పుడు బలాబలాల విషయంలో సమూజ్జీలుగా ఉండడం ఒక కారణం అనుకోవచ్చా? లేదా ఈ 2 పార్టీలు పైచేయి మాదంటే పైచేయి మాదని చూపించేటువంటి వ్యూహ రచనలో భాగంగా ఇదంతా జరుగుతుందని అనుకోవాలా? ఇప్పుడు పైచేయి మాది ఎందుకు చెప్పుకుంటారంటే రాజకీయ పార్టీలకి క్యాడర్ చాలా ముఖ్యమండి. ఉదాహరణకి బ్రహ్మయ్య గెలవడం అనుకుంటే నా తరఫున మనిషి అంతా కేశవ పక్కకి వెళ్ళిపోతారు. కేశవ్ గెలవడానుకుంటే కేశవ తరఫు మనుషులు అయితే నా దగ్గరికి వస్తారు. ఆ కేడర్ నిలుపుకోవాలంటే ఆఖరి క్షణం వరకు కూడా ఇది నాదే, నేనే గెలుస్తాను, ఈ సామర్థ్యం నాదే అని చెప్పగలిగితేనే కేడర్ అవుతుంది. అందుకోసమే ఈ యొక్క ఆఫ్టర్ పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రచారం అంతా దీనికే ప్రధానమైన కారణం. ఆ మధ్య 1-2 చోట్ల కూడా చెప్పారు. యాక్చువల్గా ఆ కేడర్ చెదిరిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం, కేసులు పెట్టడం అవి కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఒకసారి కేసులు బుక్ అయిన తర్వాత కేసులు చుట్టూ తిరగాలి కదా, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి కదా. పూర్వకాలం బెజవాడలో రౌడీజం ఉన్నప్పుడు ఆ రోజుల్లో కూడా రౌడీలు ఎట్లా ఎంట పెట్టుకుని తీసుకెళ్లి కేసు ఇరికించేసి ఒక రోజు తన ఇంటికి వచ్చి కూర్చొని చేసుకునేవాళ్ళు అని చెప్పేసి ఒక మామూలు స్టూడెంట్స్ని కూడా అట్లా పట్టుకెళ్ళిపోయి చేసేవాళ్ళట. సో బెజవాడ రాజకీయాలు అట్లాగే ఇవి మొత్తం విస్తరించింది నడిపిస్తుంది నాకు. ఇవాళ ఏంటంటే రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తం అయినట్టు. రాష్ట్ర వ్యాప్తం విస్తరించింది. అందుకోసమే నాదే గెలుపు అనే ప్రచారం చేస్తున్నారు. రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా ఎలివేషన్ ఉంది. మనకి దక్షిణాది రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ప్రత్యేకత కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఎడ్యుకేషనల్గా కానీ అట్లా ఆర్థికంగా కానీ ఇటువంటి అంశాలు చాలా ముందు ఉంటారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఓకే. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ భాషకు సంబంధించి కూడా
దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేట్టుగా పేర్లకు ఎడ్యుకేషన్లో కేరళ అని చెబుతారు. లిటరసీ పర్సంటేజ్ ఓకే కేరళ, బట్ ఇంగ్లీష్ ఆంగ్లం మాట్లాడే విషయం దగ్గరకు వచ్చేలాక ఆంధ్ర వాళ్ళైతే ఫస్ట్. ఓకే. సో ఇట్లా ఎలివేషన్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్కి దానికి సంబంధించి. అది ఎన్టీ రామారావు ఆ తర్వాత మరీ పెరిగింది ఎలివేషన్ దానికి సంబంధించి. అందుకోసమే రాష్ట్రం మొత్తం కూడా అందుట్లో జరిగే 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కీలకమైనది. ఓకే. అందుకోసమే దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. సో ఇంకోటి, ఇప్పుడు ఎన్నికల వరకు ఒక రకమైనటువంటి వ్యవహారం నడిచింది. సరే, ఎన్నికల తర్వాత ఉన్న 20 రోజులు ఈ తతంగం అంతా మనం చూసాం. అవును. ఇప్పుడు కౌంటింగ్ రోజున అసలు ఏం జరగబోతుంది అనేది, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ మీద అభ్యంతరాలు వస్తున్నాయి. అవును. సో వాటిని అసలు రూల్స్ను వైలేట్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ పాటించట్లేదు అని చెప్పని వైసీపీ నాయకులు చాలా స్ట్రైట్గా ఒక ఆరోపణ చేశారు. ఎప్పుడైతే బీజేపీ కూటమిలో చేరిందో ఎలక్షన్ కమిషన్ కూడా ఇలా పక్షాన మారిపోయింది అని ఒక విమర్శ చేస్తున్నారు. కోర్టులో కూడా ఆర్గ్యుమెంట్లు నడుస్తున్నాయి. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ పైన అసలు దానికి ఉన్నటువంటి రూల్ ప్రొసీజర్స్ ఏంటి, ప్రాపర్గా ఎలక్షన్ అంటే ఎలక్షనీరింగ్ అనేది అంతా పొలిటికల్ పార్టీస్ చూసుకుంటాయి, బట్ కౌంటింగ్ మెకానిజం చూడాల్సింది బ్యూరోక్రసీనే. ఆ వాతావరణం ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఇక్కడ గమనంలో తీసుకోవాల్సింది ఏంటంటే మనకి ఆర్టికల్ 324 రాజ్యాంగంలో మనకి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి ఆర్టికల్కి లోబడి ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. ఎలక్షన్ కమిషన్ సర్వసత్తాకమైనటువంటి సంస్థ అది. దానికి సంబంధించి ఒక్కసారి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రభుత్వాలను కూడా సుప్త శాస్త్రవస్తు వెళ్ళిపోతాయి, ఈ ఈళ్ళు యాక్టివేట్ అవుతాం. ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే ప్రధానమైనటువంటి అంశం, అప్పటిదాకా ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉంటారో, అప్పటిదాకా ఎవరైతే అధికారులు జిల్లాధికారులుగా ఉంటారో, కేవలం యజమాని మారుతున్నాడు, పాత ప్రభుత్వం పోయి ఎలక్షన్ కమిషన్ వస్తుంది. మరి ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఎంతకాలం ఉంటుంది? ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ వెళ్ళిపోయిన తర్వాత పోతుంది. తర్వాత ఎదురుకుండా ఉండేవాళ్ళు ఎవరు? మళ్ళీ వాళ్ళే కదా. సో కాబట్టి మనం వీళ్ళ దగ్గర నుంచి స్వచ్ఛమైనటువంటి పాలన అంటే సాధ్యం కాదు, ఎక్స్పెక్టెడ్. కనీసం అట్లీస్ట్ ఏం చేయాలంటే కొత్త కమిటీని వేసుకోవాలి, కొత్త యంత్రాంగాన్ని సృష్టించుకోవాలి. దీని మీద 2 రకాలైనటువంటి గతంలో కూడా చర్చలు జరిగినాయి. ఎలక్షన్ కమిషన్కి ప్రత్యేకమైన యంత్రాంగం ఉండాలి, అధికారులతో సహా అందరూ పక్కకి వెళ్ళిపోవాలి, ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలో వాళ్ళు మాత్రమే ఉండాలి అనేది గతంలోనే ఒక చర్చకు తీసుకొచ్చారు దీనికి సంబంధించి. అది సాధ్యం కాదు, బోల్డంత ఖర్చుతో కూడిన వ్యవహారం అని చెప్పారు. అట్లీస్ట్ ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే దీనికి సంబంధించి ఉన్న ఆఫీసర్ ఎవరైతే యథాతథంగా పాత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, ఎలక్షన్ కమిషన్ ఉచిత మార్చాలి. పాత ప్రభుత్వంలో డీజీపీ ఉన్నాడు, కొత్త రావాలి. ప్రతి జిల్లా కలెక్టర్ అట్లా కనీసం అట్లీస్ట్ బదిలీలు చేసుకుంటేనే కొంత బాగుంటుంది. కానీ ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు సిఎస్ మారాడు, డీజీపీ మారారు, ఇంటెలిజెన్స్ చీఫ్ మారారు. అంటే ఇమ్మీడియట్గా అది కూడా వితిన్ 1 వీక్ 10 డేస్లో అందరినీ కూడా రీప్లేస్మెంట్ జరిగింది. ఈసారి చీఫ్ సెక్రటరీ ఇంకా ఆయనే ఉన్నాడు. ఒకవైపు నుంచేమో ఆయన 1000 ఎకరాలు తీసేసుకున్నారని చెప్పి 800 ఎకరాలు ఏమో తీసేసుకున్నారు. ఆయన అసైన్డ్ భూముల చట్టానికి మొత్తం తూట్లు పొడిచింది ఆయనే. వారం రోజుల్లో రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టిన మొదటి వ్యక్తి అని వాళ్ళు ఆరోపణలు చేస్తారు. అంటే అది నిజమా కాదా తర్వాత ఫెయిర్ అనేది, ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుంది, ఫెయిర్ కౌంటింగ్ జరుగుతుంది అనేటువంటి నమ్మకం ప్రజల్లో సన్నగిల్లుతుందా అనిపిస్తుంది ఇలాంటి పరిణామాలు చూస్తే. ఇవాళ ఇంకొక ఉదాహరణ, ఏబీ వెంకటేశ్వరకు పొద్దున పోస్టింగ్ ఇచ్చారు, సాయంత్రం రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చారు. అది టెక్నికల్గా అంతేనండి. ఇంకా అది ఇప్పుడు పొద్దున పోస్టింగ్ ఇచ్చి సాయంత్రం అంటే అతను ఎప్పుడైతే జాయిన్ అవుతాడో పోస్ట్లో రిటైర్మెంట్ డేట్ కూడా ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు అతను సర్వీస్లో ఉన్నా లేకపోయినా ఆ డేట్ ఫిక్స్ చేసి మాత్రం మారదు. కాకపోతే ఇతను అందుకోసమే అదే సర్వీస్లో లేకపోయి ఉన్నట్లయితే ఆయనకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, పదవి విరమణ తర్వాత వచ్చే బెనిఫిట్స్ పెండింగ్లో పడి ఉంటాయి. ఇవాళ అంటే క్లీన్ చిట్తో బయటకు వచ్చేసి ఫెయిర్ అయిపోయింది. వాళ్ళు జాయిన్ అయ్యాడు కాబట్టి అతను పోస్టింగ్, అతను రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఆయన పోస్టింగ్తోనే రిటైర్డ్ ఆఫీసర్ అని చెప్పి అంటారు. ఓకే. సో ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్ నిర్వహించడానికి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిపోయింది, అక్కడ సక్సెస్ఫుల్గా జరిగింది. కౌంటింగ్ అనేది ఇప్పుడు ఒక 2-3 ఫేజుల్లో జరుగుతాయి. ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు చేశారు. 13 రౌండ్లు లీస్ట్ రౌండ్స్ అంటున్నారు, 29 రౌండ్లు హైయెస్ట్ రౌండ్స్ అంటున్నారు. తాడిపత్రి లాంటి సెంటర్లో ఆర్ఓలు లీవ్ పెట్టేసి వెళ్ళిపోవడం, రిటర్నింగ్ ఆఫీసర్ లీవ్ పెట్టి వెళ్ళిపోవడం, మాచర్లో ఒక గందరగోళమైన పరిస్థితి ఉండడం, అలానే ఒంగోలులో కొన్ని చోట్ల రిటర్నింగ్ ఆఫీసర్. ఇది ఏ విధంగా చూడాలి? గతంలో ఎప్పుడైనా ఇలాంటి సంకేతాలు చెప్పేది? గతంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. చెప్పనేది బాగా మరీ కూడా 3 టర్మ్స్ 4 టర్మ్స్ దగ్గర నుంచే ప్రారంభం. ఇంకా చెప్పాలంటే 2000 తర్వాత మరీ ఎక్కువగా ఉంది సంబంధించి. ఎందుకంటే పోలింగ్ ఆఫీసర్ భయపడి వెళ్ళిపోవడం అనేది సహజంగా. పోలింగ్ ఆఫీసర్లు చాలా పవర్ఫుల్గా అనిపిస్తారు, ఎందుకంటే ఎలక్షన్ టైంలో వాళ్ళకి ఎక్కువ పవర్స్ వస్తాయనే ఫీలింగ్తో వాళ్ళు ఎవరు మాట వినాల్సిన అవసరం లేదు,
రాజకీయ నాయకులు ఒత్తిడి ఉండదు. కానీ ఎప్పుడైతే వ్యవస్థలు అధికారాలు మొత్తం కూడా మనం అనుకుంటే ప్రజాస్వామ్యంలో 3 వ్యవస్థలు ఉన్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థ, మనకి లెజిస్లేచరు, జ్యుడిషియరీ. కానీ ఈ మూడిట్లో కూడా కొంచెం ఎక్కువ అన్నట్టుగా కార్యనిర్వాహక వ్యవస్థ వెళ్ళిపోతుంది. మనం శాసనసభ లెజిస్లేచర్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రతిదీ దానికి లింక్ అయి ఉంటుంది. వాళ్ళకి ఆర్థిక వ్యవహారాలు గ్రాంట్ మంజూరు చేయాలన్నా, బదిలీలు చేయాలన్నా, ప్రమోషన్లు ఇవ్వాలన్నా, క్యాబినెట్ ఆమోదం, ముఖ్యమంత్రులు ఆమోదం, మంత్రులతో ఉన్నప్పుడు వీళ్ళు స్వేచ్ఛకి ఎట్లా ఉంటారు? సో ఇక్కడ ఈ టెక్నికల్ ఈ సమస్య వల్లే ఇవాళ పూర్తిగా శాసన వ్యవస్థ పై చేయిగా ఉన్నది. ఓకే, ఈవెన్ జ్యుడిషియరీ కూడా వాళ్ళకి కావాల్సిన నిధులు కూడా శాసనసభే ఇవ్వాలి కదా. హైకోర్టు బిల్డింగ్ కట్టాలంటే కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళే డబ్బులు ఇవ్వాలి కదా. వాళ్ళ జీతాలకు సంబంధించి, పెండింగ్కి సంబంధించి అన్ని విషయాలు. సో ఇటువంటిప్పుడు మనం స్వచ్ఛమైనటువంటి పాలన ఎట్లా సాధ్యమవుతుంది అన్నది రాజ్యాంగానికి సంబంధించి. ఆ రోజు పెద్దలు ఏమనుకున్నారంటే అందరూ నిజాయితీతో ఉంటారు, రాజ్యాంగం రాసిన పెద్దలు ఏమనుకున్న అందరూ నిజాయితీగా ఉంటారు, ఎవరు వ్యవస్థలో వాళ్ళు పనిచేస్తారు, చక్కగా పనిచేస్తారనే భావన ఉంది. కానీ తర్వాత మారిపోతూ ఉంటుంది. ఆచరణకు వచ్చేలేక పరిస్థితులు వేరేగా ఉంటున్నాయి. అదే జరుగుతుంది. వాళ్ళు జరుగుతుంది ఏంటంటే అది యాక్చువల్గా చట్టంలో, రాజ్యాంగంలో చక్కగా ఉన్నాయి, అన్ని విషయాలు ఉన్నాయి. కానీ ఏది కూడా చివరికి లౌకికమైనటువంటి అంశాలకి ప్రాధాన్యత అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు కౌంటింగ్ విషయంలో మీ అంచనాలు ఏంటి? ఇప్పటివరకు జరిగినటువంటి విధి విధానాలు కానీ, జూన్ 4వ తారీఖున రాబోయేటువంటి ఫలితాలు కానీ, ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో అంటే క్యాన్వాసింగ్ టైంలో కొద్దిగా ఆవేశాలు ఉంటాయి. ఇప్పుడు రిజల్ట్ తెలుసుకునేటువంటి పరిస్థితి మాత్రమే కాబట్టి ఇంత ఉత్కంఠ ఉంటుందా? అంటే కొట్లాటలు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, ఇటువంటి వాతావరణం. కానీ ప్రభుత్వం చర్య తీసుకుంటే ఉండే మాట నిజం, కానీ చర్య తీసుకుంటే సాధ్యమవుతుంది. ఓకే, మీకు గుర్తుందో లేదో, ఆంధ్రాలో మోహన రంగా చనిపోయినప్పుడు చాలా అల్లర్లు జరిగాయి. కానీ అదే రాజీవ్ గాంధీ బ్లాంబాస్ట్ జరిగినప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎటువంటి అల్లరి చేయకుండా వాళ్ళు చర్యలు తీసుకోగలిగారు పోలీసు వ్యవస్థ. ఇట్లా ఇప్పుడు కూడా మీకు ఆఫ్టర్ పోలింగ్ జరిగిన సంఘటనలు గుర్తున్నాయి కదా. సో కౌంటింగ్ టైంలో జరిగేది ఏంటంటే సహజంగా ఓడిపోయిన వాళ్ళు తప్పుకుంటారు, ఎక్కడో కానీ రేరుగా స్పందించరు. సో మీకు ముందు జాగ్రత్త తీసుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. అది పోలీసు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు పోలీసు వారికి ఇవ్వాలి. పోలీసు వారు నిబద్ధతగా నిక్కచ్చిగా ఉండాలి. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఆర్పిఎఫ్ లాంటి సెంట్రల్ ఫోర్సెస్ ఉండాలి. అక్కడ వాళ్ళకి తనామనా ఉండదు, లోకల్ ఆబ్లిగేషన్స్ ఉండవు. సో ఖచ్చితంగా ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడ ఆర్పిఎఫ్ సెంట్రల్ ఫోర్స్ని వాడాలి. ఆర్పిఎఫ్ కాకపోతే ఇంకోటి. ఇప్పుడు పొలిటికల్ పార్టీలు కేసులు పెట్టుకున్నాయి కదా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో రెచ్చగొట్టారని మళ్ళీ ఏదో కేసు పెట్టారు. సో ఇవి కొంత భావావేశాలని డిస్టర్బ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా ఈ వాతావరణం శైలి? ఏముండదు. ఇప్పుడు లీగల్ దాకా వెళ్ళారంటే కోర్టు చుట్టూ తిప్పుకోవడానికి, దీనికి సంబంధించి వచ్చేది ఏంటంటే కోర్టు చుట్టూ తిప్పుకోవడానికి, లాయర్లు బాగుపడడానికి పనికొస్తాయి దీనికి సంబంధించి. అంతకు మించి వీళ్ళు సాధించేది ఎందుకంటే 99% పొలిటికల్ కేసులు కొట్టేస్తారు. ఎందుకంటే సరైన ఆధారాలు ఉండవు. దానికి సంబంధించినటువంటి లీగల్ సంబంధించిన వ్యవహారాల్లో ఇద్దరు ఎక్స్పర్ట్స్గా ఉంటారు, వాళ్ళ తరఫున వాదించేవాళ్ళు. ఎక్కడ లూప్ హోల్ ఉంటే దాన్ని పట్టుకొని వాళ్ళు బయటపడతారు. సో ప్రజల ముందు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కౌంటింగ్ రోజున. ప్రజలు అప్రమత్తంగా ఉంటే ప్రజల ఇబ్బందులు ఏమి ఉండదండి. ఎక్కడైతే సంశయాత్మక ప్రాంతాలు ఉన్నాయో, మాచర్ల లాంటి అట్లా తాడిపత్రి లాంటి చోట మాత్రమే ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. తాడిపత్రులు కూడా మనకు కనిపిస్తుంది. అట్లా మాచర్లో కూడా ఆడవాళ్ళు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి రారా చూసుకుందాం అనే స్థితి కనిపిస్తుంది. అవును, మీకు అంతే. అంటే ప్రజల్లో కూడా ఎందుకంటే ఒక్కసారి తెగించేసిన తర్వాత వాళ్ళు ఇతను ఈ గ్రూప్ వర్గం, ఇతను ఈ పలానా మనిషికి చెందిన వ్యక్తి అని పేరు వచ్చిన తర్వాత వాళ్ళు మార్చుకోలేరు. అవును. సో ఆ స్థితిలో వాళ్ళు ఎమోషన్స్ కొంచెం పక్కన పెట్టి ప్రశాంతంగా రిజల్ట్ ఎవరికి అది ఎప్పుడు వస్తుంది? పోలీసు వాళ్ళు భయంగా ఖచ్చితంగా ముందు చేయాలి. వాళ్ళు మార్చింగ్ చేస్తారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు చాలా చోట్ల కవాతులు, నాకబందీలు చేస్తున్నారు. ఆ కవాతులు చేయాలి. ముఖ్యంగా కవాతులు చేసి ఆర్పిఎఫ్ని పెట్టి, సెంట్రల్ ఫోర్స్ని పెట్టి చేస్తే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. రైట్. థ్యాంక్ యూ బ్రహ్మయ్య గారు, మీ అభిప్రాయాలను విశ్లేషించినందుకు. ఇది ఎలక్షన్ సమయంలో 2 దశలుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ 2 దశల్లో మొదటి అంకం చూసాం మనం. కౌంటింగ్ సమయం చాలా కీలకమైనటువంటి సమయం. నిష్పక్షపాతంగా ఈ వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టేటువంటి బాధ్యత అధికార యంత్రాంగం పైనే ఉంటుంది. ఎలాంటి భయాలు, ప్రలోభాలకి లొంగకుండా ప్రధానంగా రాజకీయ పార్టీల మధ్య ఆవేశకావేశాలు ఉన్నప్పటికీ కూడా ప్రజల్ని సంయమనంతో ఉంచే విధంగా యంత్రాంగం చర్యలు తీసుకున్నప్పుడే ఒక నిర్దిష్టమైనటువంటి తీర్పుని వినేటువంటి అవకాశం ఏర్పడుతుందని బ్రహ్మయ్య గారు అంటున్నారు. మరోవైపు ఏపీలో ఫుల్ హై అలర్ట్ ఉంది అధికార యంత్రాంగం. దీనికి తగ్గట్టుగా
ఏర్పాట్లు చేస్తుంది ఎలక్షన్ కమిషన్. జూన్ 4వ తేదీన ఏం జరుగుతుందనేది అందరిలోనూ అందుకే ఆసక్తిని మరింతగా రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.